సెక్యూరిటీ ఉంటుంది, బ్రిటిష్ ఫోర్స్ ఉంటుంది. సో బోస్కి ఏం చేయాలో తెలియలేదు. కొన్ని రోజుల తర్వాత ఇట్ ఈస్ 1941, 1941 జనవరి 17th బోస్ ఏం చేశారంటే ఇక్కడ ఇట్ ఈస్ బెంగాల్ హౌస్ అరెస్ట్ చేశారు బోస్ని. ఎక్కడి నుంచి ఒక మారువేషం వేసుకొని బయటకు వచ్చేస్తాడు. చుట్టూరు సెక్యూరిటీ ఉంది కదా మనోడికి, పటాన్ గెటప్ వేసుకొని బయటకు వస్తాడు అనమాట. బయటకు వచ్చేసి ఇక్కడి నుంచి పెషావర్ వెళ్ళిపోతాడు, పాకిస్తాన్. అక్కడి నుంచి ఆఫ్ఘనిస్తాన్ వెళ్తాడు, అక్కడి నుంచి రష్యా వెళ్ళిపోతాడు, ఇక్కడి నుంచి ఇటలీ వెళ్తాడు, రష్యా టు ఇటలీ వెళ్తాడు. ఇటలీ నుంచి తన డెస్టినేషన్ ఏదంటే జర్మనీ. బోస్ రీచ్ అవ్వాలనుకున్న పాయింట్ ఏదంటే జర్మనీ. ఓకే, సో జర్మనీని ఎందుకు రీచ్ అవ్వాలనుకున్నాడు? ఇక్కడ World War II పీరియడ్ అది. జర్మనీ బ్రిటిష్కి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది అక్కడ. సో జర్మనీతో కన్నా అలియన్స్ పెట్టుకుంటే కన్నా, కూటమి చేసుకుంటే కన్నా బ్రిటిష్ ఇండియా నుంచి తీసేచ్చు అని చెప్పి జర్మనీ వెళ్తాడు బోసు. జర్మనీలో ఇక్కడ అడాల్ఫ్ హిట్లర్ ఉన్నాడు ఇక్కడ. అడాల్ఫ్ హిట్లర్ అయితే నాజీ పార్టీ అని చెప్తాం. తన పార్టీ ఏదంటే నాజీ పార్టీ అంటాం. అవుతుంది పొలిటికల్ పార్టీ అనమాట. నాజీ, నేషనల్ సోషలిస్ట్ జర్మనీ వర్కర్స్ పార్టీ అంటాం దాన్ని. నేషనల్ సోషలిస్ట్ జర్మనీ వర్కర్స్ పార్టీ ఆఫ్ హిట్లర్ ఎక్కడ ఉన్నాడు? సో బ్రిటన్కి వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్నాడు ఇక్కడ సెకండ్ వరల్డ్ వార్లో. ఓకే, ఇదే పీరియడ్లో ఏమైపోద్దంటే బోస్ ఇక్కడికి వచ్చేటప్పటికే జర్మనీ బ్రిటన్కి వ్యతిరేకంగా ఫైట్ చేస్తుంది అనుకున్నాం ఆపోజిట్గా. అప్పటికే బ్రిటన్కి చాలా కాలనీస్ ఉన్నాయి సౌత్ ఆఫ్రికాలో. సౌత్ ఆఫ్రికా కానీ, ఇండియా కానీ, ఫిలిప్పైన్స్, చాలా ఏరియాస్లో కాలనీస్ ఉన్నాయి. అందులో ఒకటే నార్త్ ఆఫ్రికా. ఈ నార్త్ ఆఫ్రికా ఏరియా